హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. న్యాయమూర్తి జస్టిస్ శశాంత్ వర్మని అభిశంసన తీర్మానానికి సంబంధించిన ప్రక్రియను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు నిన్న ప్రారంభించారు. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు 2 హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. కర్ణాటక న్యాయమూర్తి, మద్రాస్ న్యాయమూర్తి, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నారు. ఆ నివేదిక తర్వాత దానిపై విచారణ జరిపింది. ఆ నివేదికను బట్టి మళ్ళీ లోక్సభ, రాజ్యసభలో తీర్మానం నెగ్గితే ఈయన పదవిని కోల్పోతారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఏపీలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్ని 468 కోట్లతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరియు ఒడిషా, పంజాబ్లో కూడా మరో 3 ప్లాంట్ల ఏర్పాటుకు దీనికి ఆమోదం తెలిపింది. ఇక్కడ సంవత్సరానికి 9.6 కోట్ల చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఏర్పాటు జరుగుతుంది. రాష్ట్రంలోని భూగర్భ జలాల్లో భారీగా ఫ్లోరైడ్ పేరుకుందని భూగర్భ జలాల నివేదిక 2024 వెల్లడిస్తుంది. ఈ దేశవ్యాప్తంగా 263 జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందని, ఇది అధికంగా నీరు జలాలను భారీగా తోడేమో దీని కారణాలని ఈ నివేదిక వెల్లడించింది. ఓకే ఫ్రెండ్స్.